రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. అగ్గెపెట్టె హరీష్ రావు మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని టీపీసీసీ జనరల్ సెక్రటరీ సత్తు మల్లేష్ ఎద్దేవా చేశారు. మీ ఎమ్మెల్యేలు అదుపులో ఉంచుకోలేని మీరు మా గురించి మాట్లాడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అహంభావంతో మీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు మీరు ఎలా సమర్థించుకుంటున్నారని ఆయన నిలదీశారు. మీ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతల గురించి ఎప్పుడైనా మాట్లాడారని సత్తు మల్లేష్ ప్రశ్నించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసే కుట్ర చేస్తున్నదే మీరు, మీ ఎమ్మెల్యేలు అని ఆయన పేర్కొన్నారు. ఇకపై ప్రజా సమస్యలపై పోరాడండి, కానీ ఇలా చిల్లర రాజకీయాలు చేయొద్దని సత్తు మల్లేష్ హెచ్చరించారు. అగ్గెపెట్టె హరీష్ రావు మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని టీపీసీసీ జనరల్ సెక్రటరీ సత్తు మల్లేష్ ఎద్దేవా చేశారు. మీ ఎమ్మెల్యేలు అదుపులో ఉంచుకోలేని మీరు మా గురించి మాట్లాడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అహంభావంతో మీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు మీరు ఎలా సమర్థించుకుంటున్నారని ఆయన నిలదీశారు. మీ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతల గురించి ఎప్పుడైనా మాట్లాడారా అని సత్తు మల్లేష్ ప్రశ్నించారు. ఇక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసే కుట్ర చేస్తున్నదే మీరు, మీ ఎమ్మెల్యేలని ఎద్దేవా చేశారు. ఇకపై ప్రజా సమస్యలపై పోరాడండి, కానీ ఇలా చిల్లర రాజకీయాలు చేయొద్దని సత్తు మల్లేష్ హెచ్చరించారు. ఇంతకు ముందు ఒక టీవీ ఛానల్ చూస్తుంటే మాజీ మంత్రి అగ్గిపెట్టె హరీష్ రావు ప్రజాస్వామ్యం గురించి హెచ్చరిస్తుండు. అది విన్న తర్వాత నాకు అనిపించింది దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా అనేసి. ఈ 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో శాంతి భద్రతలు ఆగమైపోతుంటే ఏనాడు కూడా నోరు మీద పని హరీష్ రావు ఈ రోజు ఒక 2 ఎమ్మెల్యేల మధ్య జరిగినటువంటి వ్యవహారంలో తలదూర్చి ఏమేమో మాట్లాడుతున్నాడు. నీ ఎమ్మెల్యే అయినటువంటి కౌశిక్ రెడ్డి ఇంకొక ఎమ్మెల్యేకు గాజులు పంపిస్తానడం, చీర పంపిస్తానడం, అదే విధంగా పైపెచ్చు ఇంటికి వస్తానడం కరెక్టేనా? ఇక్కడ మీ ఇంటికి వస్తానటువంటి కౌశిక్ రెడ్డి గాంధీ గారి ఇంటికి రాలే, గాంధీ గారే కౌశిక్ రెడ్డి ఇంటికి పోయిండు. ఈ వ్యవహారంలో ప్రజాపాలనలకు గాని, మా ప్రజాప్రభుత్వానికి గాని, మా సీఎం గారికి గాని ఏమైనా సంబంధం ఉందా? అంతేగాక మళ్ళా కొత్త మాట మొదలు పెట్టిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది అనేసి. అసలు అధికారం కోల్పోయామన్నటువంటి బాధలో మీరేం మాట్లాడుతున్నారో, సెన్స్ ఉండి మాట్లాడుతున్నారో, సెన్స్ లేక మాట్లాడుతున్నారో మీకేం అర్థమైతే లేదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసే కుట్ర చేస్తున్నది మీ బీఆర్ఎస్ పార్టీ, మీ ఎమ్మెల్యేలు. మా ప్రభుత్వంలో, ప్రజా ప్రభుత్వంలో, మా సీఎం గారి నేతృత్వంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంటే ఇట్లాంటి చిల్లర మల్ల రాజకీయాలు చేసేసి ఇలాంటి వాతావరణాలు సృష్టించేది మీ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. మీరు మీ పద్ధతి మార్చుకుని మీ కౌశిక్ రెడ్డికి చెప్పండి, ప్రజా సమస్యలపైన ఫైట్ చేయమని చెప్పండి తప్ప ఇలాంటి చిల్లరమల్ల రాజకీయాలు చేసేసి ఇలాంటి గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తే హరీష్ రావు, అగ్గిపెట్టె హరీష్ రావు గారు, మీరు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజా కోర్టులోనే తగు మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి రోజు వస్తుంది.